దేశములు ఐక్యమవుతున్న మనం చూస్తాము, ప్రపంచము ఐక్యమవుతున్న మనం చూస్తాము, సంఘములు ఐక్యమవుతున్న మనం చూస్తాము. వాక్యముతో ఐక్యమవుతున్నది ఎందుచేత వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యము వలె పెండ్లి కుమారుని వలె ఆయన వాక్యమై ఉన్నందున పెండ్లి కుమార్తె వాక్యమును వినుచున్నది కదా, వారు ఒక ఐక్యతలోనికి ఏకంగా వస్తారు. వారు ఒక వివాహం వలె ఐక్యమవుతారు. చూడండి, వారు ఒక వివాహం కొరకు సిద్ధపడుచున్నారు మరియు వారు ఒకటవుతారు. వాక్యము నీవుగా మారుచున్నది, నీవు వాక్యముగా మారుచున్నావు. యేసన్నాడు, ఆ దినమున మీరు దాన్ని తెలుసుకుంటారు. తండ్రి అంతయు నేనయ్యున్నాను, నేనంతయు మీరయ్యున్నారు, మీరంతయు నేనయ్యున్నాను. నేను తండ్రి యందును, తండ్రి నాయందును, నేను మీ యందును మరియు మీరు నాయందును ఉన్నామని ఆ దినమును తెలుసుకుందరు. చూడండి, ఆ దినమున, ఏ దినము? ఈ దినము దేవుని యొక్క దాచబడిన మర్మములనియు బయలుపరచబడి ఉన్నవని మనం కనుగొంటాము. ఓ, నేను దాన్ని ఎంత ప్రేమిస్తానో. పక్షిరాజు స్వరమా